వెల్కమ్ టు టీవీ 12 ఛానల్. అనకాపల్లి జిల్లాలోని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంకలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి హోంమంత్రి జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఎంతో ఓపిగ్గా స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి అక్కడికక్కడే చట్టపరమైన పరిష్కారం చూపాలంటూ సంబంధిత పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి మాట్లాడుతూ ప్రజల చెంతకే పాలనను అందించడం, శాంతి భద్రతలను కాపాడటమే మా కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది. కానీ నేడు సామాన్య పౌరుడికి, ముఖ్యంగా మహిళలకు పూర్తి భరోసా కల్పించేలా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీసులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా 5% తగ్గింది. మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైమ్. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మన జనరేషన్ ఎదుర్కోబోతున్న సమస్య కూడా సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా కేసెస్. ఈ రెండిట్లోని కూడా దగ్గర అంటే మాక్సిమం కేసెస్ పెరిగిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ సైబర్ క్రైమ్ని, అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న అబ్యూజెస్ని కూడా కంట్రోల్ చేయాలి. వాళ్ళకంటూ కంపల్సరీగా వాళ్ళకంటూ ఒక వార్నింగ్ వెళ్ళాలనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కంపల్సరీ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇచ్చి ఎక్కడా కూడా ఎవరు కూడా సోషల్ మీడియాలో ఉమెన్ని అబ్యూస్ చేయకూడదు, ఎవరిని కూడా అబ్యూస్ చేయకూడదు, కంపల్సరీ వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి కూడా ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన కూడా రావటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించుకోవాలి. ఈరోజు మనం చూసుకుంటేనండి పోక్సో కేసెస్ దగ్గర నుంచి మిస్సింగ్ కేసెస్ దగ్గర ఈరోజు అనకాపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఉమెన్ అండ్ గర్ల్ మిస్సింగ్ కేసెస్ 100% ట్రేస్డ్. ఈరోజు 2025-26లో చూసుకుంటే ఉమెన్ 153 ట్రేస్ అయింది, గర్ల్స్ కూడా మిస్సింగ్ ట్రేస్ 42. ఓవరాల్గా 100% ట్రేస్ చేయగలిగారు. సో ఎక్కడ కూడా ఈరోజు ఉమెన్ మిస్సింగ్ అనేది అనకాపల్లి జిల్లాలో ఎక్కడ కూడా లేదు. మ్యాక్సిమం అందరినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే బాధ్యతను కూడా తీసుకున్నారు. దానికి ప్రత్యేకంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన పోక్సో రిపోర్టెడ్ కేసు, ఈ రోజుల్లో కూడా పోక్సో రిపోర్టెడ్ కేసు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మన అనకాపల్లి జిల్లాలోకి వచ్చేసరికి దగ్గర అంటే 11% పోక్సో కేసెస్ తగ్గినాయి. మనకి జూలై 23 టు జూన్ 24 వరకు 56 ఉంటే జూలై 24 టు 25 44, జూలై 25 టు 26 39. అంటే ఓవరాల్గా 11% తగ్గింది. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, అదేవిధంగా ఉమెన్ అండ్ గర్ల్ మిస్సింగ్ కేసెస్ ట్రేస్ చేయడంలో కానీ, ఈ పోక్సో కేసెస్ రిపోర్టెడ్ కేసెస్లో కానీ ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ అవుతున్నాం. వెంటనే దానికి మనం తగ్గించుకోగలుగుతున్నామని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ శక్తి టీమ్స్ అండ్ శక్తి యాప్ ఎఫెక్టివ్గా వర్క్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శక్తి టీం కూడా అందులో ఉన్న ఆ లేడీ కానిస్టేబుల్స్ కానీ, లేడీ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా విత్ కోఆపరేషన్ ఆఫ్ మిగతా డిపార్ట్మెంట్ హెడ్తో వాళ్ళ కోఆపరేషన్తో చాలా ఎఫెక్టివ్గా పనిచేయడమే కాదు, ఇమీడియట్గా 112 రెస్పాండ్ టైం కూడా 10 నిమిషాలు లోపే ఉండే పరిస్థితిని కూడా ఈరోజు మనం అందరం కూడా క్రియేట్ చేసుకోగలిగాం. దీనివల్ల మ్యాక్సిమం క్రైమ్ రేటు కూడా మనం తగ్గించుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక క్రైమ్లోని ఇప్పుడు పిట్ ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నాయి. ఎన్డీపీఎస్ కేసెస్లో అసలు యాక్చువల్గా పిట్ ఎన్డీపీఎస్ కేసెస్లో దగ్గర ఎగ్జిక్యూట్ చేసి 13 కేసులు ఎగ్జిక్యూట్ చేసాం. ఇంకా 20 ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉన్నాయి. ఇందాకే డిపార్ట్మెంట్ వైజ్గా మేము కూర్చునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. వేరెవర్ అంటే మనకి క్రైమ్ జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అయ్యే పరిస్థితిని ఒక ఎత్తు అయితే, క్రైమ్ జరగకుండా ఎంతో కొంత మనం ప్రివెంట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అందుకే ప్రతి ఒక్క కేసుకి కూడా ఒక క్రానలాజికల్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ పెట్టుకోమని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో కేసెస్ ఎక్కడెక్కడ ఎందుకు ఎలాంటివి ట్రేస్ అవుతున్నాయి, ఎక్కడ ఎక్కువ ఇలాంటి పోక్సో కేసెస్ నమోదు అవుతున్నాయి, దాన్ని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని మా దగ్గర పెట్టుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఈ గొడవలు కానీ, లేకపోతే ఏదైనా ఇష్యూస్ కానీ, ధర్నాలు కానీ, ఏదైనా ఎక్కడ క్రైమ్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా దానికి బేస్ ఎక్కడుంది, ఎందుకు జరుగుతున్నాయని అనలైజ్ చేసుకొని దాని పరంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళేదానికి డిపార్ట్మెంట్ కూడా రెడీ అవుతుంది. ఈరోజు ఎన్డీపీఎస్ కేసెస్లో కూడా దాన్ని బట్టే దగ్గర ప్రాపర్టీస్ని కూడా ₹1 కోటి పైగా ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే కన్విక్షన్స్ కూడా మ్యాక్సిమం కన్విక్షన్ రేట్ కూడా పెరిగిందండి ఈ రోజుకి కూడా.
అంటే ఓవరాల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా పర్టికులర్గా పనిచేయటం. అంటే ఒక పక్క ఎన్డీపీఎస్ కేసెస్ కానివ్వండి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానివ్వండి, ఒక పక్క రోడ్ యాక్సిడెంట్స్ విషయంలోని కూడా ఇప్పుడే రోడ్ యాక్సిడెంట్స్ విషయంలోని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ చేశారు. ఇప్పుడు NH5లో చాలా మట్టుకు లైటింగ్ లేకుండా ఉంది. ఇప్పుడు ఆ NH5కి సంబంధించి లైటింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మేము ప్రతిదీ కూడా NH5 వాళ్ళతో మాట్లాడుకుని ఇమీడియట్గా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఒకటి. అదేవిధంగా కొన్ని సీసీటీవీ కెమెరాస్కి సంబంధించి కూడా నాకు చెప్పున్నారు. ఆ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇమీడియట్గా అంటే ఎవ్రీ 3 కిలోమీటర్స్ కాకుండా ఎవ్రీ 1 కిలోమీటర్స్కి కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాలని మా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద కూడా ఇమీడియట్గా మనకి అరౌండ్ 90 కిలోమీటర్స్ ఆఫ్ 90 to 100 కిలోమీటర్స్ ఆఫ్ హైవే స్ట్రెచ్ ఉంది మన దగ్గర. ద సేమ్ టైం మనకి సీ కోస్ట్ కూడా అలానే ఉంది. సో ప్రత్యేకమైన దృష్టి పెట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడ కూడా క్రియేట్ అవ్వకుండా యాక్సిడెంట్లను తగ్గించే క్రమంలో కానీ క్రైమ్ను తగ్గించే క్రమంలో కానీ ఓవరాల్గా డిపార్ట్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్ వేలో వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళని మరొకసారి నేను అభినందిస్తూ